నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. టీడీపీ జనసేన పార్టీల నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పార్టీల నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఉండవల్లిలో వారు విడుదల చేశారు. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులు, జనసేన నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ కూడా పొత్తులో కలిస్తే సీట్ల సర్దుబాటు చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీట్ రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ కలయికలో భాగంగా 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇవి ఈరోజు మేము రిలీజ్ చేశాం. జనసేన పోటీ చేసే చోట టీడీపీ సహకరించాలని, అలాగే టీడీపీ పోటీ చేసే చోట జనసేన తోడ్పాటు అందించాలని ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము కలిసి పోటీ చేస్తున్నట్లు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రజలు గమనించి టీడీపీ, జనసేన పార్టీలకు అండగా నిలవాలని కోరారు. 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చినా వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేమందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు. ఇది రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ, జనసేన అభ్యర్థులు సహకరించాలి. జనసేన పోటీ చేసేది ఇక్కడ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి. జిల్లా పరిషత్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ పరిధిలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అన్ని మండలాల్లో ప్రోటోకాల్ సమస్యగా మారిందని,
ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ జీవోను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సిఇఓ వసంతరాయుడు, ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో కూడా ప్రోటోకాల్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ప్రోటోకాల్ ఈ ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, వీళ్ళకి ప్రోటోకాల్ అనేది లేకుండా అయిపోయింది. వాళ్ళ మండలాల్లో వాళ్ళు ఏంటంటే చాలా ఇదవుతున్నారు, బాధపడుతున్నారు. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరిగిందనుకోండి, ఒక జడ్పీ స్కూల్లో కానివ్వండి, లేదంటే ఏదన్నా మండల స్థాయిలో ఏదన్నా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, వీళ్ళని ఇన్వైట్ చేయటం లేదు, వీళ్ళకి అసలు వీళ్ళకి కబురు పెడటం లేదు, వీళ్ళని పిలవటం లేదు. ఇంకోటి ఏంటంటే ఏదన్నా వాళ్ళు మనం ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఒక రోడ్డు వేస్తే లేకపోతే ఏదన్నా శిలాఫలక లాంటి పెట్టినప్పుడు దాన్ని కంపల్సరిగా ప్రోటోకాల్ పాటించాలి. అంటే దాని మీద ఎంపీపీది కానివ్వండి, లేకపోతే జడ్పీటీసీది కానివ్వండి, లేదంటే ఇట్లా ప్రోటోకాల్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని పాటించట్లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మార్చి 1న జరిగే ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తున్నామన్నారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కల్లబుల్లి మాటలు చెప్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని, రాజధానికి నిధులు ఇస్తామన్న మోడీ రాష్ట్ర ప్రజల ముఖాన నీరుమట్టి కొట్టారన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారానే ప్రత్యేక హోదా, రాజధాని సాధ్యమవుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ తప్ప పోరాటంలో ఉన్నాయి. అయితే ఈనాటికి నరేంద్ర మోడీ గారు తాను చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపకుండా కల్లబొల్లి కబుర్లతోటి ప్రజల్ని మోసం చేయటంలో రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నరేంద్ర మోడీని చూడు. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు, రాజధానికి నిధులు ఇస్తానన్నాడు, రాజధాని శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టమని చారుడు మట్టి, చెమ్ముడు నీళ్లు తెచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖాన్ని కొట్టి పోయాడు. ఇవాళకి కూడా ఎక్కడేసే నాటకం అక్కడ ఆడుతున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇవాళ మన ముందు ఉన్నది. స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆర్థిక లోటు పూడ్చడం కోసం, ఆదాయ వనరులు పెంచడం కోసం, రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలి, జాతీయ హోదా ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే భరించాలి అనేటటువంటి దాంతోపాటుగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమకి 500 కోట్ల రూపాయల చొప్పున ప్యాకేజీ కూడా ఇవ్వాలని చెప్పి చట్టంలో పెడితే ఈ దుర్మార్గ ఆలోచనలు వాటాలు పంచుకోవడం కోసం కమిషన్లకు కక్కుర్తుపడినటువంటి నాటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు కూడా పోటాపోటీలు పడతారు. ఈ 10 సంవత్సరాలు చేసిన పాలకులే ఇంటికి వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఎవరు తీర్చాలి? ఎక్కడ పెట్టారు 10 లక్షల కోట్లు అంటే సమాధానం చెప్పరు. ఒకడేమో జైలు అంటాడు, ఒకడేమో బెయిల్ అంటాడు. ఈ జైలు బెయిల్తో
ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో యువకులంతా కూడా కలిసి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకోవడం కోసం ఒక జాయింట్ కమిటీగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏమాత్రం మీలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే దానిలో చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే అఖిల పక్షాన్ని తీసుకురండి. రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల దేవాలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శాంతి కళ్యాణంలో పాల్గొన్న దంపతులు సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్పిరిచువల్ అండ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయంలో అనునిత్యం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కోనూరు సతీష్ శర్మ తెలిపారు. పట్టుకుని ఆడవాళ్ళు ఒక చుక్క నీళ్ళు వేయండి. నా యొక్క కార్యక్రమాన్ని అంటే చేసేది భగవత్ కార్యమైనప్పుడు కూడాను తయారవుతుందంటే నాభి గర్భంలో తయారవుతుందా అక్కడి నుంచి లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్ల ద్వాదశ వార్షిక మహోత్సవాలు ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి భక్తులకి మంచి ఆనందాన్ని కలిగించే విధంగా కోలాటాలు అలానే నృత్య ప్రదర్శనల కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతి ఏటా ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని సస్యస్వాములు అవ్వాలని ఈ తిరుపతమ్మ తల్లి ఈ ప్రాంతాన్ని అన్నిటిని కరుణించాలని ప్రతినిత్యం మరి దైవ కార్యక్రమాలు అనునిస్తున్నటువంటి ఈ ప్రాంతం మరో పెనుగంచి ప్రోలుగా విరజిల్లుతుందని తెలుసుకుంటూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రింగ్ రోడ్లోని మాజటి రామ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన బాలికలకు ఉపకార వేతనాలు అందించారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పలువురు పుర ప్రముఖులు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కష్టపడితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు కోవెలమూడి నాని. ఇంటర్మీడియట్ బాలికలకి మలబార్ గోల్డ్ వారి ఆధ్వర్యంలో ఒక స్కాలర్షిప్, అంటే స్కాలర్షిప్ వాళ్ళు 8,000 10,000 ఈ చేతినేయటం వలన మీ జీవితంలో ఈ యొక్క ప్రస్తుతం మీరు చదువుతున్నాను ఈ 11th and 12th క్లాసుల్లో మీకు ఏదో విధంగా ఈ డబ్బు మీ ఉన్నత స్థాయికి ఉపయోగపడే విధంగా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. రానున్న కాలంలో ఈ సమాజం పట్ల మీరు ఒక సంకల్పం గట్టిగా పెట్టుకొని నేను డాక్టర్ని అవ్వాలి, పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలి, లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్ అవ్వాలి, మీ యొక్క డ్రీమ్ని పెద్దగా ఊహించుకోండి. మీ సంకల్పం బలంతో ఈ సమాజానికి మీరు ఉపయోగపడే విధంగా మీ యొక్క కార్యాచరణ రూపుదిద్దుకొని తప్పనిసరిగా ఆ భగవంతుడు దయతో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి ఎదగాలని. మార్చి 27న జరిగే ఈద్వా అధ్యక్షులు రాజసుందరబాబు సన్మాన సభను జయప్రదం చేయాలని దళిత నాయకులు సురేష్ జేమ్స్ కోరారు. అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి రాజసుందరబాబు ఎనలేని కృషి చేశారన్నారు. ఈ నెల 27వ తారీఖున సన్మాన కార్యక్రమానికి దళిత నాయకులు అలాగనే సేవకులు సంఘ నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందాలి. ఎందుకంటే మన నాయకులు మరి గత సంవత్సరం ఆగస్టు నెలలో మణిపూర్ విషయంలో జరిగిన సంఘటన దేశ ప్రజలందరికీ కూడా ఆ విషయమే తెలుసు. మరి ప్రాముఖ్యంగా మన రాజచంద్రబాబు గారు ఒక 5,000 సంతకాలు సేకరించి ఢిల్లీకి వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ అనే అక్కడ ధర్నా చేసి మరి అధికారులకు వినతి పత్రాలు అందించి మరి మనకు ఒక అవకాశం ఈ నెల 27వ తారీఖున ఏర్పాటు జరుగుతుంది కాబట్టి వారందరూ కూడా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.